మొత్తం మీద భారీ వర్షాలపై మంత్రులు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. రాత్రి పగలు పరిస్థితిని గమనిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మినిస్టర్స్ అధికారులతో ఫోన్లో మాట్లాడిన ఆయన రాష్ట్ర వ్యాప్తంగా వానలు వరదలపై సమీక్షించారు. భారీ వర్షాలపై అలర్ట్ అయింది సర్కార్. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ సైనిక బలగాలను రెడీ చేసింది. 60 మంది సభ్యుల ఎన్డీఆర్ఎఫ్ టీం హైదరాబాద్ కు చేరుకుంది. మరో 4 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో మంత్రులు అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఢిల్లీ టూర్ నుంచి వచ్చిన సీఎం వర్షాలపై సమీక్షించారు. మంత్రులతో పాటు సీఎస్ రాజీవ్ శర్మ, డీజీపీ అనురాగ్ శర్మ, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి, జెన్కో సీఎండీ ప్రభాకర్ రావుతో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు. ఎస్ఆర్ఎస్పీ, ఎల్ఎండి, నిజాం సాగర్, సింగూరు, ఎల్లంపల్లి, మిడ్మానేర్ రిజర్వాయర్ల దగ్గర 24 గంటల మానిటరింగ్ అవసరమని మంత్రి హరీష్ రావుకు సూచించారు సీఎం. ప్రాజెక్టుల ఇన్ఫ్లోను ఎప్పటికప్పుడు గమనిస్తూ దానికి తగ్గట్లుగా అవుట్ఫ్లో నిర్ధారించాలని ఆదేశించారు. వరద ఉధృతిని బట్టి నీటిని కిందకు విడుదల చేయాలన్నారు. మిషన్ కాకతీయ పనులు జరగని చెరువు కట్టలు బలహీనంగా ఉన్నాయని, వాటిపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెరువు కట్టలు తెగినా, బుంగలు పడినా వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని హరీష్ ను ఆదేశించారు సీఎం. కేసీఆర్ ఆదేశాలతో ప్రాజెక్టుల వారీగా పర్యవేక్షణాధికారుల్ని నియమించారు మంత్రి హరీష్. ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, చెరువుల పరిస్థితిని గమనించి సమాచారం సేకరించి తగు ఆదేశాలు ఇవ్వడానికి 24 గంటలు పనిచేసేలా జలసౌధలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇందులో ఈఎన్సీ విజయ్ ప్రకాష్ తో పాటు మైనర్ ఇరిగేషన్ సీఈలు నాగేందర్, సురేష్లు పరిస్థితిని పర్యవేక్షిస్తారు. రోడ్లపైకి, జనావాసాల్లో నీరు రావటం వల్ల అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని మంత్రి లక్ష్మారెడ్డిని ఆదేశించారు కేసీఆర్. దోమలు, నీటి కాలుష్యం వల్ల రోగాలు వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలన్నారు. దీనిపై ప్రజలకు సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు. అన్ని ప్రాంతాల్లో అవసరమైన మందుల్ని అందుబాటులో ఉంచడంతో పాటు అత్యవసర సేవలు అందించేందుకు అధికారులు రెడీగా ఉండాలన్నారు. కరెంటు సరఫరాకు ఇబ్బంది రాకుండా విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలని జెన్కో సీఎండీ ప్రభాకర్ రావును ఆదేశించారు సీఎం. ఎక్కడైనా సమస్య వస్తే వెంటనే పరిష్కరించాలని సూచించారు. జెన్కో, ట్రాన్స్కోలు కూడా కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయాలన్నారు. పోలీస్ శాఖ కూడా అవసరమైన సమయంలో ప్రజలకు సేవలు అందించాలన్నారు కేసీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా పంట నష్టం వివరాలు సేకరించాలని సీఎస్ ను ఆదేశించారు సీఎం. పంట నష్టంపై నివేదిక తయారు చేసి కేంద్రానికి పంపాలన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తుల నష్టంపై అంచనా వేయాలని అధికారులకు సూచించారు. భారీ వర్షాలతో నష్టపోయిన రాష్ట్రానికి తగిన సహాయం అందించాలని కేంద్రాన్ని కోరాలని డిసైడ్ అయ్యారు ముఖ్యమంత్రి.